15 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో తీసుకొని వచ్చి శాంక్షన్ చేసి 5 మెడికల్ కాలేజ్ కేవలం 2 సంవత్సరాల్లోనే పూర్తి చేసి ప్రజలకంటే వైద్య విద్యార్థులను చేర్చుకొని మిగతా 10 మెడికల్ కాలేజీలను కూడా ప్రారంభం చేస్తే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయాక ఇప్పటికే ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ప్రైవేటు పరం చేస్తున్నాడు, కోట్లకు చేసేది. ఈరోజు కేవలం 8,000 కోట్లతో 15 మెడికల్ కాలేజీ పూర్తి అవుతుంటే 3,000 కోట్లకి ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నుండి ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకొక 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మరొక 10 మెడికల్ కాలేజీలు కూడా ఈరోజు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పూర్తి అయ్యే పరిస్థితికి ఈరోజు ఉంటే ఈరోజు 5,000 కోట్లు ఖర్చు పెట్టలేదని చెప్పేసి ప్రైవేట్ పీపీపీ విధానంలో ప్రైవేట్ పరం చేసే విధానాన్ని తీసుకొని వస్తున్నాడు. కాబట్టి దాన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఖండించేదే కాకుండా ఈరోజు ప్రజలందరూ కూడా ముక్తఖండంతో ఈరోజు ఉద్యమ బాట కూడా పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మీకు మళ్ళా కూడా చేస్తున్నాను, ఈరోజు కూడా వెంటనే దీన్ని ఉపసంహరించుకోండి. ఇప్పటికే చాలా అన్యాయాలు కూడా చేస్తున్నాం, అనేక ప్రభుత్వ భూములను తీసుకుంటున్నాం, లక్షల కోట్లు ఆర్జిస్తున్నాం, ప్రజల ఊసులు అనేది కూడా నీకు తగులుతూ ఉంది. దీని వెంటనే చివరి దశ నీకు వచ్చింది రాజకీయాలు కూడా. ఇప్పటికే 75 సంవత్సరాలు వచ్చి ఇప్పటికే 3 మార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా అనేక పాపాలు కూడా మూట కట్టుకున్నావు. కనీసం చివరి దశలో నువ్వు కూడా ఊహించుకోలేదు. నువ్వు ముఖ్యమంత్రి అయినావు, ఇప్పుడైనా కానీ మంచి పనులు చెయ్యి. 9లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే వస్తుంది అధికారంలోకి. వచ్చిన వెంటనే మరొక మారు కూడా తీసుకొని కూడా మళ్ళీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యం కూడా తీసుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తూ వెంటనే కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఉపసంహరించుకుంటారని చెప్పేసి అసెంబ్లీలోనే ప్రకటిస్తారని చెప్పేసి కూడా చేస్తూ, లేకుంటే తగిన మూల్యం కూడా చెల్లించుకోవాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున.